Subscribe to Color Frames. టీమిండియాను నడిపిస్తాడనుకుంటే దేశవాళీలో అవకాశాలు కోల్పోతున్నాడు టీమిండియా స్టార్ బ్యాటర్ పృథ్వీ షా. అరంగేట్రంలోనే సెంచరీతో సత్తా చాటాడు. రంజీలో తన సారథ్యంలో ముంబైకి టైటిల్ అందించాడు. ఆరంభ రోజుల్లో అతడిని గొప్ప గొప్ప క్రికెటర్లతో పోల్చారు. సచిన్ ని మించిన వాడవుతారనుకున్నారు. కానీ తన ఫిట్నెస్ తన కెరీర్ ని దెబ్బతీసింది. 25 ఏళ్లకే పొట్టతో విమర్శల పాలయ్యాడు. మరోవైపు తన బిహేవియర్ కూడా అతడి కెరీర్ ను ఇబ్బందుల్లోకి నెట్టింది. తాజాగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ రాణించలేదు. ఐపీఎల్ వేలంలోనూ ఫ్రాంచైజీలను మెప్పించలేకపోయాడు. విజయ్ హజారే ట్రోఫీకి కూడా సెలెక్ట్ కాలేదు. దీంతో పృథ్వీ షా క్రికెట్ కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది. అయితే క్రమశిక్షణారాహిత్యం కారణంగానే మేనేజ్మెంట్ అతడిని పట్టించుకోవడం లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పృథ్వీ షా తన బాధను ఏకంగా దేవుడికే చెప్పుకున్నాడు. తాజాగా సోషల్ మీడియా వేదికగా ఓ భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నాడు. దేవుడా నువ్వే చెప్పు, ఇంకా నేనేం చెయ్యాలి? 65 ఇన్నింగ్స్లు, 55.7 సగటు మరియు 126 స్ట్రైక్ రేటుతో 3399 పరుగులు సాధించాను అంటూ తన పాత రికార్డుల్ని మెన్షన్ చేశాడు. అయినప్పటికీ నన్ను పక్కన పెడుతున్నారు, ఇంకా నేనేం చెయ్యాలి చెప్పు దేవుడా అంటూ తన ఆవేదనను వ్యక్తపరిచాడు. అయితే పృథ్వీని సెలెక్ట్ చేయకపోవడానికి గల కారణాన్ని ముంబై క్రికెట్ అసోసియేషన్ వెల్లడించింది. పృథ్వీ షా ఫిట్నెస్ పై సెలెక్టర్లు ఆందోళన పడుతున్నారని, అందుకే అతడిని ఎంపిక చేయలేదని పేర్కొంది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పృథ్వీ షా 9 మ్యాచ్ల్లో 197 పరుగులు చేశాడు. ఇందులో ఒక్క అర్ధ సెంచరీ కూడా లేదు. మెగా వేలానికి ముందు షాను ఢిల్లీ క్యాపిటల్స్ ఉంచుకోలేదు. ఆ తర్వాత అతను 75 లక్షల బేస్ ధరతో వేలంలోకి ప్రవేశించాడు. కానీ షాను ఎవరు కొనుగోలు చేయలేదు. దీంతో పృథ్వీ షా క్రికెట్ కెరీర్ ముగిసినట్టేనా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే తాను మరింత బలంగా తిరిగొస్తానని ఆశాభావం వ్యక్తం చేయడం గమనార్హం. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.